శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ముఖ్యమంత్రి గారి మరి అక్కడ ఇంటర్నేషనల్ ఫోరంలో చెప్పిన అనేక అంశాలు రేపు రాబోయే కాలంలో మేము చేయగలిగిన మా ఆలోచన విధానాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉండాలని చేసే ప్రక్రియ భాగంలో ముందుకు నడుస్తామని ఒక స్పష్టంగా ముందుకు పోతున్న తరుణంలో మీరు కూడా దావోస్ పర్యటనకు సంబంధించి మా పాత్రికేయ మిత్రులు ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియాకు సంబంధించిన మిత్రులందరూ కూడా మేము వేసిన ప్రతి అడుగును ప్రజల వద్దకు తీసుకెళ్లిన ప్రయత్నంలో మీరు కూడా సహకరించినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరం ఏదైతే 18 ప్రాజెక్ట్స్ 14 కంపెనీస్తోని ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో జనవరి 2024లో ఎంఓయూలు చేసుకున్నాం. 18 ప్రాజెక్ట్స్ మేము ఎంఓయూలు చేసుకుంటే 17 యాక్టివ్ అమలులో ఉన్నాయి. దాంట్లో కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి 10. ఈరోజు మిజైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ హార్డ్వేర్ పార్క్లో కానీ ఆయిల్ పామ్ మిల్ అండ్ సీడ్ గార్డెన్ గాద్రేజ్ వాళ్ళది కానీ ఖమ్మంలో ఫార్ములేషన్ R&D క్యాంపస్ ఆరగన్ లైఫ్ సైన్సెస్ మల్లాపూర్లో కానీ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ బై ఇన్నోవేరా ఫార్మా సూర్యాపేటలో కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ బై టాటా టెక్నాలజీస్ మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఫేజ్ 1 మొదలైపోయి అదేవిధంగా వెబ్ వర్క్స్ సంబంధించి డేటా సెంటర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ క్యూ సెంట్రో అండ్ సిస్ట్రాక్ సంబంధించి యూబర్ గ్రీన్ సప్లై చైన్ స్కిల్లింగ్ అకాడమీ బై O9 సొల్యూషన్స్ ఇవన్నీ కూడా యాక్టివ్గా కొన్ని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. నిర్మాణాలు జరిగి దాదాపు 60% 70% పనులు పూర్తయినాయి. వీటన్నిటికీ సంబంధించి నిరంతరం మా సూపర్విజన్లో మా ఇండస్ట్రీకి సంబంధించిన ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సూపర్విజన్స్లో పనిచేస్తూ ఉన్నారు. మరో 7 ప్రాజెక్టులు ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో అదేవిధంగా మొన్న కొత్త ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏదైతే ఎనర్జీ మంత్రిగా ఉన్నవారు కొత్త నూతనంగా ఎనర్జీ పాలసీని తీసుకొచ్చారు. అంటే అనేక సంవత్సరాలుగా వేచి చూస్తూ ఉన్న నూతన ఎనర్జీ పాలసీని మొట్టమొదటిసారి మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎనర్జీ పాలసీని తీసుకురావటంతో ఒక మంచి వాతావరణం ఏర్పడ్డది. దానికి సంబంధించి ఒక నెల రోజుల క్రితం ఈ ఎనర్జీ పాలసీ తీసుకురావటం వలన ఈ ఎనర్జీకి రిలేటివ్ సంబంధించిన PSP ప్రాజెక్ట్స్ కూడా అతి త్వరలో కూడా వాటిని మరి గ్రౌండ్ బ్రేకింగ్ చేసి ముందుకు తీసుకెళ్లటం జరుగుతుంది. గాడ్రేజ్ ఆగ్రో కెమికల్స్ ప్లాంట్ గత సంవత్సరం చేసింది వారికి ఆ ల్యాండ్కు సంబంధించిన అంశాల్లో కొన్ని అభ్యంతరాలు తెలియజేయడంతో ఆల్టర్నేటివ్ ల్యాండ్ని కూడా ఐడెంటిఫై చేయడానికి రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉన్నారు. BL ఆగ్రో రిఫైనరీ ప్లాంటు గోడి ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు ఇవన్నిటిని కూడా మరి ఇంకా వారు ప్రస్తావనలో ఉన్నారు. ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. అతి త్వరలో కూడా పూర్తి స్థాయిలో వీటిని గ్రౌండ్ చేస్తూ ఉపాధి అవకాశాలను వారు ఏ విధంగానైతే స్పష్టంగా ఆ రోజు వచ్చి చెప్పడం జరిగిందో ఆ ఉపాధి అవకాశాలు ఆ విధంగా వస్తూ ఉన్నాయా, ఆ వస్తూ ఉన్న ప్రయత్న భాగంలో ఎంతవరకు సఫలీకృతమవుతామో తప్పకుండా బేరీసి చేసుకొని ముందుకు వస్తాం. ఇప్పుడు అవన్నీ సమిష్టిగా మేము ఎందుకంటే చాలా పాజిటివ్గా ఈ ప్రభుత్వం ముందుకు నడవాలని ఆలోచన చేస్తాను. మేము అటు చెప్తే విమర్శ అంటారు. మేము విమర్శలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజు కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే వీరు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు PCC ప్రెసిడెంట్గా ఉన్నా మేము ఇతర స్థాయిలో పార్టీ పరంగా ఉన్నప్పటికీ
ఆ రోజు అప్పుడు వస్తున్న పెట్టుబడులు, అప్పుడు వస్తూ ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి ఏనాడు కూడా విమర్శ చేయలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఉన్న యువతకు సంబంధించి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ ప్రయత్న భాగంలోనే మనం ఏది మాట్లాడొద్దు, లోపల ఏం మాట్లాడుకున్నా రాష్ట్రానికి వరకే ఉండాలి, ఏది మాట్లాడినా అంతర్జాతీయ స్థాయిలో వాతావరణం చెడిపోతుందనే ఒక ఆలోచనతోనే ఆ రోజు కూడా మాట్లాడలే. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, కంపారిటివ్ టేబుల్స్ తీసుకొస్తాం. ఎప్పుడు స్పష్టంగా 2028 సంవత్సరంలో గత ప్రభుత్వాలు చేసింది, మేము చేసిన ప్రయత్నం ఖచ్చితంగా చెప్తాం. ఈరోజు మేము కోరేది ఒకటే, ప్రతిపక్షాలను, మేము ఈ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం విషయంలో వేసే అడుగుల్లో మీరు అడ్డు రాకుండి, మీతోని మీరు సంబంధించి మీకున్న అనుభవంని మాతోని షేర్ చేసి ఆ షేర్